అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మూడు కూడా పేపర్ మీద రాసి ఇచ్చేది ఉపాధి ఉంటారు డబ్బులు కూడా ఇచ్చేస్తారు. తెల్లగారి పత్రాలు వేసి ఎగ్జామ్ మాత్రం ఏసీ రూమ్లో మొత్తం పెట్టలేము. ఏం లేవు సార్ అయ్యా, అది మీరు చెప్పలా వచ్చారని అయినా రేపు 4వ తారీఖు ప్రత్యేకత ఏందో విలేకరులుగా మీరే నాకు చెప్పాలి. మీరు అడుగుతున్నారు, వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తారన్నారు. ఏ కార్యక్రమం అది? వెన్నుపోటు. ఎవరు పొడిచారంటే వాళ్ళకి? 4వ తారీఖు ఏం జరిగింది? సంవత్సరం క్రితం ఈ రాష్ట్ర ప్రజలు ఒక విలక్షణమైన తీర్పు ఇస్తే ఆ తీర్పు ఫలితాలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఒక అరాచకవాది, ఒక అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చివేసినటువంటి రోజు అది, ఫలితాలు వచ్చిన రోజు. కోకట వేళతో ఒక అవినీతి సామ్రాజ్యాన్ని తరిమి కొట్టేటువంటి ఫలితాలు వచ్చినటువంటి రోజును ఈ రాష్ట్ర ప్రజలు అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆనాటి పాలకులకు 11 సీట్లే వచ్చినాయి. అది జీర్ణించుకోలేక ప్రజలు ఇచ్చిన తీర్పు ఏ రోజు వచ్చిందో ఆ రోజుని వెన్నుపోటు తిన్నట్టే. అంటే మీరు చేసిన తప్పుడు ప్రజలు నీకు వెన్నుపోటు పడవక మిమ్మల్ని ఇంకా కొనసాగిస్తారని చెప్పి అనుకోవడం మీ భ్రమ. మీరు ఎవరి మీద చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన తీర్పు మీద ప్రజల మీద వెన్నుపోటు అంటున్నారా? నిస్సిగ్గుగా మీ మానసిక స్థితి ఏమైపోయింది మీకు? ప్రజల మీద ఈ విధంగా మాట్లాడతారా? మేము కూడా ఉన్నాము, 11 ఉన్నాయి, అయినా కానీ మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం అది ప్రీతిస్తున్నాం. మేము ప్రజాస్వామ్య విలువలకు గౌరవించాం. మీరు ఎన్ని వేషాలు వేస్తున్నా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ వాటికి మేము ముందుకు రాణిస్తున్నాం. అలాగని చెప్పేసి మిమ్మల్ని తిరస్కరించిన ప్రజల మీద ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది మేము చేస్తాం. ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు పెడుతున్నాం. మొన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ ముఖ్యమంత్రి, హామీలు ఏమైనాయి, మేనిఫెస్టో ఏమైంది అన్నాడు. నువ్వేం చేసావు? సిపిఎస్ రద్దు అన్నావు, ఏమైపోయింది? 2 పిల్లలకు అమ్మఒడి అన్నావు, 30,000 ఇస్తున్నావు, 13,000 ఇచ్చావు. ఎస్సీ ఎస్టీ పిల్లలకి నీ 5 సంవత్సరాల బడ్జెట్లో కనీసం 50% మించకుండా ఇచ్చావు. తల్లికి అది వసతి దీవెన అన్నావు. నీ బడ్జెట్ నువ్వు కేటాయించింది ఎంత? నువ్వు అందించింది ఎంత? ఏనాడు సక్రమంగా డబ్బులు ఇవ్వాలా? ఇది నయ వంచన కాదా? మోసం కాదా? నువ్వు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టి ప్రభుత్వం చక్కగా అమలు పరుస్తున్నాం. ఎన్నికలకు ముందు నుంచి సూపర్ 6లో భాగంగా మేము ఎన్టీఆర్ భరోసా ఇస్తున్నాం. ముందు నుంచే మేము పేమెంట్ చేసేస్తున్నాం. దాని ప్రకారం ఈ రోజున మేము 4,000 రూపాయలు వృద్ధులకి, 6,000 నుంచి 10,000, 15,000 లెక్కన మనం దివ్యాంగులకి, ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలకు ఇస్తున్నాం. ఈరోజు భారతదేశంలో అత్యధిక మొత్తంలో పెన్షన్లు చెల్లిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. ఇది మానవత్వం కలిగిన ప్రభుత్వం, మనసున్నటువంటి ప్రభుత్వం, చెప్పిన మాట నిలబెట్టుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు, పార్టీలు ఎన్నికల ముందు ఏదైతే కట్టుబడి చెప్పామో వాగ్దానాలు కట్టుబడి ప్రజారంజక పాలన చేస్తున్నాం. రెండోది, మనం చెప్పినట్టుగా గ్యాసు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాం. 1 సిలిండర్ డబ్బులు ఆల్రెడీ అకౌంట్లో జమ చేసాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాము, వచ్చినాయని చెప్పి వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎవరికైనా రాకపోతే మీరు ఫిర్యాదు చేసినట్టే పరిష్కరిస్తామని కూడా మేము ధైర్యంగా చెప్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఎన్నికల ముందు ఎంతమందికి ఇస్తాం అంతమందికి ఇస్తున్నాం. ఈ నెలలోనే ఇవ్వబోతున్నాం. కొత్త జూన్ నెల వచ్చింది, స్కూల్స్కి ముందు ఇవ్వబోతున్నాము. మీరు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వంతో కలిపి మేమిచ్చే కలిపి 20,000 రూపాయలు కేంద్రం ఇచ్చే విడతలతో వాడిగా అదే రోజున మేము అకౌంట్లో జమ చేయబోతా ఉన్నాం. ఈరోజు అగ్రికల్చర్లో మనం ఇంప్లిమెంట్స్ ఇస్తున్నాం సబ్సిడీ మీద. మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద పెట్టేసి ఆ ఫీజు చాలామంది విద్యార్థులు పరీక్షకు హాల్ టికెట్లు కూడా తీసుకోలేని పరిస్థితి, పరీక్ష రాయలేని పరిస్థితి. మేము పోయిన విద్యా సంవత్సరంలో ఫీజులు ఎస్సీ ఎస్టీలకు పూర్తిగా ఇచ్చాము. మిగిలిన వారికి కూడా దాదాపుగా మేము ఫీజులు రియంబర్స్ చేసాము. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇవి జీర్ణం చేసుకుండా ప్రజల్లో స్పందన
అనూహ్యంగా మా పార్టీ వైపు ప్రజాస్పందన ఉంది. మీలాగా పరదాలు కట్టుకొని తిరగటము, సమస్యలకు పారిపోవటం మేము చేయలేదు. మీరు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తరివేశారు. మిమ్మల్ని కనుమరుగైపోతున్నారు. నిన్న ఒక ఆయన మాట్లాడుతున్నాడు, రెడ్ బుక్ అంటే ఏందో అనుకున్నాం అన్నాడు. ఆ రోజే చెప్పాక, రే నువ్వు ఈ తప్పు చేస్తున్నావా, మిమ్మల్ని మేము వదిలిపెట్టమని మా యువనాయకుడు చెప్పాడు. చేసిన తప్పులకి కంప్లైంట్లు ఎవరైనా వస్తే వాటి ప్రకారం విచారణ చేస్తున్నారు. మేము ఎవరిని వేధించట్లా. మేము వేధిస్తే అందరూ లోపల పోయేవాళ్ళే. చట్ట ప్రకారం, విచారణ ప్రకారం, మీరు చెప్పిన దాని ప్రకారం మిమ్మల్ని మేము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. మీ ఈరోజు కొత్తగా పోలీసులు ఏదో మాట్లాడుతున్నారు. ఏదన్నా ఒక ధర్నా అంటే మా ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేవాళ్ళు. ఈరోజు అలాంటి పరిస్థితి మేము ఇవ్వట్లేదే. ప్రజాస్వామ్యాన్ని మేము పరిరక్షిస్తున్నామే. పోలీసుల్ని అడ్డదిడ్డంగా వాడుకుంది మీరు, తప్పుడు కేసులో బనాయించింది మీరు, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టని చెప్పి ఇళ్ళని పోసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టింది మీరు. మేము స్వేచ్ఛగా ప్రజాస్వామ్యం గౌరవిస్తామని మీరు విప్పి మాట్లాడుతున్నారు. ఇదే మార్పు. మీ టైంలో ఎవరన్నా ప్రతిపక్షాన్ని మాట్లాడిచ్చారా? ఇంక్లూడింగ్ మీడియాని మీరు గొంతెప్పనిచ్చారా? మీడియా మీద ఆంక్షలు పెట్టలేదా? మీడియా అధినేతల మీద కేసులు పెట్టలేదా? మీరు ఏం చేసి సాధించారా మీరు? ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడి మీరు తరిగి కొడితే మేము పెట్టుబడి తీసుకొస్తున్నాం. లక్షలాది కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ ద్వారా 16,000 పోస్టులకు మేము తీసుకున్నాం. అదేవిధంగా చెప్పిన మాట ప్రకారం పద్ధతి మేము ముందుకెళ్తున్నాం. ఇల్లు మా ప్రభుత్వంలో ఎస్సీలకు 2,25,000, ఎస్టీలకి 2,50,000 ఇల్లు ఇస్తే ఆ పథకాన్ని రద్దు చేసింది మీరు కాదా? 1,80,000 ఇల్లు అని చెప్పేసి మీ వేళకు పెట్టుకున్నావు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళకి బిల్లులు ఇవ్వకుండా ఆపేశావు. మా ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. నీ సమయంలో కట్టుకున్న ఇళ్ళకు కూడా పెంచినటువంటి 50,000 ఎస్సీలకి బీసీలకి ఇస్తున్నాం. ఎస్టీలకు 75,000 ఇస్తున్నాం. ఈరోజు ఇంటికి మేము ఎస్సీలకి 3 లక్షలు, బీసీలకు 3 లక్షలు, ఎస్టీలకి 3,75,000 ఇస్తున్నాం. ఇవి కనపడటం లేదా మీకు? ఇళ్ల పట్టాలు పెట్టి నీ పేరు పెట్టుకొని లేఅవుట్లు వేసి అక్రమంగా రేట్లు పెంచి నాసిరకం చేసి అంతా నువ్వు దోచుకున్న పరిస్థితి నీకు కనిపించలేదా? ఈరోజు కూడా ఊరి చివరిలో ఇల్లు నువ్వు ఎందుకు కట్టాలి? నీ టైంలో నీ తప్పులని పక్క అడ్డం పెట్టుకొని నీ తప్పుల్ని చేసుకుంటా నువ్వు మా మీద చేస్తావా? ఎన్నిసార్లు అన్న లేస్తే మనిషి కాదని చెప్పారు. ఆడకొస్తున్నాడు, ఏడకొస్తున్నాడు, ఏడకొచ్చారు. బయటకు వచ్చే ధైర్యం లేదు. నిన్ను వదిలిపెట్టి నీ కార్యకర్తలు, మీ నాయకులు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. కాపాడుకోసం చెప్తున్నారు. మన ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు 30 ఏళ్ళు అన్నారు, అక్కడ దాకా చెప్పుకున్నావు. ఏమైంది? ఇప్పుడు అదే బ్రాహ్మణులు మీ వాళ్ళకి కల్పిస్తామన్నావు. మీ వాళ్ళకే నీ మీద నమ్మకాలు చాటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఎవరి ద్వారా వాళ్ళు చూసుకుందామని చెప్పి. నీ పక్కన 11 మంది కూడా మిగిలే పరిస్థితుల్లో లేరు. మేము వేస్తంటే సగానికి పైన అరడజన పైన ఇటు వచ్చేదని సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేస్తా కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుంటా మీ వాళ్ళ మీద కేసులు నువ్వే పెడతీస్తున్నావు అనుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పెడతా చెప్పి కేసులు పెడితే నీ వెంట తిరుగుతారని నువ్వు కోరుకుంటామని చెప్పి ప్రజల చర్చ జరుగుతూ ఉంది. ఇటువంటి మీకు రేపు ప్రజలు ఇచ్చిన తీర్పు రోజున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఇట్లాంటి పేర్లతో మీకు ధర్నాలు చేసే అర్హత లేదు. ఇటువంటి పరిస్థితి మీకు లేదు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు. మహానాడు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మహానాడు గురించి మీరు కామెంట్ చేస్తున్నారు. చెప్పాం, మేము రాయలసీమ అభివృద్ధి కోసం అక్కడ పెడితే కళ్ళున్న వాళ్ళు వస్తుంది. మీరు ఎక్కడ బయట నుంచి మాట్లాడదు, కళ్ళు లేని విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఆ ప్రాంతానికి ప్రజలు వచ్చారు, తరలి వచ్చారు. ప్రజలకి భవిష్యత్తు కలిగినటువంటి ఒక ప్రణాళికలు మనం మహానాడు వేదికగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం. మేము చిత్తశుద్ధితో ఉన్నాం. మేము కానీ మా భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జనసేన కానీ మా భాగస్వామ్య నేతలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు వీరి సహకారంతో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో విపరీతంగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. మీ అందరూ చూస్తున్నారు, జిల్లాలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారు, ఎన్ని మంచి మేళ్ళకి మేము ఇబ్బంది లేకుండా చేయగలిగాం, ఎన్ని కొత్తగా రోడ్లకు మేము ఇస్తున్నాం. ఇవన్నీ పక్కన బదిలేసి ఏదో ప్రచారం. మొన్నంతా త్రిబుల్ తరలింపు. ఎవరిదా పాపం? మేము పెట్టిన బిల్డింగ్ పునాదులు పీకి పక్కన పడేసి ఇక్కడ పెట్టి బిల్డింగ్లు కట్టలేకపోతే ఈ పాపం నీది కదా? ఇలాంటి తప్పుడు పనులు చేసి మాట్లాడుతున్నారు. ఈరోజు బియ్యం గురించి మాట్లాడతారు. మీరు ఎండిఏ యూనిట్లని వాళ్ళ ఉపాధి మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా అప్పులు మేము తీర్చాం. 188 కోట్ల రూపాయలు ఆ యజమానుల మీద అప్పు లేకుండా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. వాళ్ళ కోసం ఆదుకుంటున్నాం మేము.
ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధి. వాళ్ళు మీరు పెట్టారనో మీ కార్యకర్తలనో మీరు పెట్టారనో మేము కక్ష సాధించలా. ఆ వెహికల్స్లో బియ్యం మాఫియా చేశారు. ఆ వెహికల్స్ అడ్డం పెట్టుకొని ఈరోజు కూడా మీరు మాఫియా చేస్తున్నారు. మేము మాఫియాకి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇస్తున్నాం. మీరు ఒక పూట ఒక బజారుకి పోతే మీకోసం గంటల తరబడి వెయిట్ చేయాలి. కానీ మేము 1 నుంచి 15 రోజుల లోపల సెలవు అయినా సరే ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రైస్ ఇస్తున్నాం. ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకెళ్లే విధంగా ఉన్నాం. సీనియర్ సిటిజన్స్కి, డిజేబుల్డ్కి మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళే ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. ఇన్ని ప్రజా సంక్షేమ పాలన మేము చేస్తూ ఉంటే మా మీద మీరు విమర్శిస్తారా? మీ ఉనికిని చాటుకోవడం కోసం ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. 11కే పరిమితం చేశారు. ఈసారి 0కి వచ్చేటువంటి పరిస్థితులని పార్టీ మూసేసే పరిస్థితిలో ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.